నాగవల్లి ఇంట్లో చేసిన వ్రతానికి లోహితను శ్రేయ పిలవడం, లోహిత వరుణ్తో పెళ్లయినట్లు కలకనడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మహి డల్ గా కూర్చోవడం నాగవల్లి చూసి ఏమైందని వసంత వాళ్ళని అడుగుతుంది. శ్రేయ వచ్చి చాలాసేపట్నుంచి అలాగే కూర్చున్నాడని అంటుంది. వసంత నాగవల్లితో ఇంట్లో అందరి పరిస్థితి బాలేదని, వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అంటుంది. వల్లి సరే అంటుంది. శ్రేయ తన ఫ్రెండ్స్ ని పిలుస్తానని అంటుంది. వల్లి ఓకే చెప్తుంది. నాగవల్లి మహి దగ్గరికెళ్లి ఏం ఆలోచిస్తున్నావు, చిన్ని గురించేనా అని అడుగుతుంది. అంతకుమించి ఏముంటుంది అనంటాడు మహి. దానికి వల్లి, చిన్ని గురించి ఆలోచించడానికి కూడా ఏముంది, నీకు 3 నెలలు టైం ఇచ్చాను కదా, ఆ గడువులో చిన్ని కనిపిస్తే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను, లేకపోతే నువ్వు శ్రేయని పెళ్లి చేసుకోవాలి అంతే అనంటుంది. అంతే అని నువ్వు చాలా ఈజీగా చెప్పావు, కాని నేనంత ఈజీగా తీసుకోలేను మమ్మీ. 3 నెలల్లో చిన్నిని వెతికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా అనంటాడు. రాత్రి లోహిత ముందు పుస్తకాలు వేసుకుని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో శ్రేయ కాల్ చేసి వరలక్ష్మి వ్రతం ఉంది, కుదురుతుందా అని అడుగుతుంది. ఎప్పుడెప్పుడు మీ ఇంట్లో కాలు పెడతానా అని వెయిట్ చేస్తున్నాను అంటుంది. అదేంటి అని అడిగితే లోహిత కవర్ చేస్తుంది. ఇక శ్రేయ మీ అమ్మ అన్నని కూడా తీసుకురా అనంటే వాళ్లు చెన్నై వెళ్లారు అనంటుంది. లోహిత ఎగిరి గంతేసి ఆ ఇంటివాళ్లను ఇంప్రెస్ చేసి ఆ ఇంటికి కోడల్నైపోవాలి అని అనుకుంటుంది. మధు కూడా పూజ చేసి అందరికీ వాయినాలు ఇస్తూ ఉంటుంది. ఇంటింటికి వెళ్లి వాయినాలు ఇస్తుంటుంది. పంతులు బయటికి వెళ్లాలని, టైం అయిపోతోందని కంగారు పడుతూ ఉంటారు. మధు చూసి ఏమైందని అడిగితే ద్రాక్షారామంలో మినిస్టర్ ఇంట్లో పూజకి అటెండ్ అవ్వాలి, లేట్ అయిపోతోంది అనంటాడు. మధు డ్రాప్ చేస్తాను అంటుంది. మధు పంతుల్ని మహి ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళుతుంది. నాగవల్లి ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. మహి కిందికొస్తాడు. మహిని చూసిన శ్రేయ కన్నార్పకుండా అలా చూస్తూ ఉంటుంది. నాగవల్లి చూసి శ్రేయ చెవి మెలేసి, ఏంటి నా కొడుకును అలా చూస్తున్నావు అంటుంది. ఇంకో 3 నెలల్లో బావ నా మొగుడైపోతాడు కదత్తా అని, నా బావ బంగారం అనంటుంది. లోహిత అందంగా రెడీ అయి బిల్డప్ కోసం కారులో వస్తుంది. మా అత్తారిల్లు చాలా పెద్దదే అని తన ఫ్రెండ్తో చెప్తుంది. శ్రేయ వెళ్లి రిసీవ్ చేసుకుంటుంది. లోహిత ఇల్లు చూసి లోపలికి వెళుతూ వరుణ్తో తనకు పెళ్లైనట్లు కలకంటుంది. తరువాత తేరుకుని అందరికీ విషెస్ చెప్తుంది. లోహితకు శ్రేయ తన ఫ్యామిలీని పరిచయం చేస్తుంది. లోహిత అందర్నీ విష్ చేసి నాగవల్లిని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అనంటుంది. శ్రేయ లోహితతో మా అత్తయ్య హాఫ్ మినిస్టర్, టీవీలో చూసుంటావులే అనంటుంది. లోహిత నాగవల్లి వసంతల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. శ్రేయ లోహిత వాళ్లది బిజినెస్ ఫ్యామిలీ అని చెప్తుంది. నాగవల్లి డీటెయిల్స్ అడిగితే లోహిత వాళ్లది ఫారెన్ బిజినెస్ అని కవర్ చేస్తుంది. ఇంతలో మ్యాడీ ఫోన్ వచ్చి బయటికెళతాడు. లోహిత శ్రేయతో మాట్లాడి మన శత్రువుని పిలిచావా అని అడుగుతుంది. చచ్చిన దాన్ని పిలవను అనంటుంది. బయట మహి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మధు పంతుల్ని అక్కడ డ్రాప్ చేస్తుంది. అక్కడే దేవ ఫోటో ఉన్నా చూడదు. ఇంతలో మహి మధుని చూసి పిలుస్తాడు. మధు మహిని చూస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటారు. నువ్వేంటి ఇలా అని మహి అడిగితే మీ ఇంట్లో పూజ చేయడానికి వచ్చిన పంతులు గారిని డ్రాప్ చేయడానికి వచ్చాను అంటుంది. అందరికీ సాయం చేయడమే నీ పనా? ఇప్పుడు నాకో సాయం చెయ్యి అనంటాడు. ఏంటి అని అడుగుతుంది మధు. మా ఇంటికి పూజకి రా అనంటాడు. మరి పిలవలేదు కదా, వద్దు అని మధు అంటే, సరే ఆగు కుంకుమ తీసుకొస్తా అంటాడు. అవసరం లేదని మధు లోపలికి వెళుతుంది. మధు కూడా దేవా ఫోటో చూడదు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.